చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరం బుద్ధిర్యోగముపాశ్రిత్యం మచ్చిత్తత్వభావః. సమస్త కర్మలను నిండు మనసుతో నాకే అర్పించి సమబుద్ధి కలిగి మత్పరాయణుడై ఎల్ల కాలములయందు పరబ్రహ్మనైన పరమాత్మనైన నాయందే నీ చిత్తము నిలుపుము. ఈ విధంగా నీ చిత్తము నాయందు లగ్నము చేసినచో నా అనుగ్రహం వలన సర్వ సంకటములు దూరము చేసుకొనిన వాడవై అటుల కాని ఎడల అహంకార వలన నేను చెప్పిన ఈ విషయమును పెడచెవున పెట్టినచో నష్ట కష్టముల పాలయి భ్రష్టపడెదవు. అర్జున, అహంకారంతో నేను యుద్ధము చేయను అని నీవు నిశ్చయించుకోవడమును మిథ్యయే. ఎలా అనగా ఈ ప్రకృతి సిద్ధమైన నీ స్వభావమే నిన్ను యుద్ధమునకు పురిగొల్పును. సమభావే కౌంతేయ స్వభావజేన కౌంతేయ నిబంధేశ కర్మణాం కర్తుర్నేసి యత్నోహం కరిష్యే తత్వం. ఓ కౌంతేయ, బంధుమిత్రులపై నీకున్న మోహముతో నీవు చేయుటకును ఇష్టపడని యుద్ధ కర్మలను స్వభావ సిద్ధముగా క్షేత్ర ధర్మముచే ప్రతిబంధించిన నీ స్వభావమే నిన్ను యుద్ధమునకు పురిగొల్పును. ఈశ్వర సర్వభూతానాం హృదయే తిష్ఠన తిష్టతి గ్రామయం సర్వభూతాని యంత్రారూఢాని నిమాయయః. పరమేశ్వరుడు సమస్త ప్రాణుల హృదయములనందుండి ఉండినవాడై ఆ పరమేశ్వరుడే ఈ శరీర రూపంలో ఉన్న యంత్రములను భ్రమించజేసి వారి వారి స్వభావ కర్మలను చేయించగలడు. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్వస్తదార్పణం శాంతిం సతం ప్రాససి శాశ్వతం. భారతశ్రేష్ఠ, ఆ భగవంతుడిని అన్ని విధములుగా ఆశ్రయించి శరణ పొందిన అతని అనుగ్రహం వలనే నీవు తప్పక శాశ్వతమైన శాంతిని పొందగలవు. ఆ పరమ పదమును పొందగలవు. అర్జున, ఈ విధముగా అత్యంత గోప్యమైన జ్ఞానమును నీకు ప్రసాదించుతుని. ఇప్పుడు ఈ రహస్య జ్ఞానమును నీవు సంపూర్ణముగా విశ్లేషించి నీకిష్టమైన రీతిలో ప్రవర్తించుము. అర్జున, ఈ విధంగా అత్యంత గోప్యమైన జ్ఞానమును నీకు ప్రసాదించుతుని. ఇప్పుడు
ఈ రహస్య జ్ఞానమును నీవు సంపూర్ణంగా విశ్లేషించి చూసి నీకిష్టమైన రీతిలో ఆచరింపుము.